ఒక్క విషయం ప్రేరణ కలిగి వచ్చాను నేను. ఇప్పుడు దైవజనుడు ద్వారా దేవుడు అందించిన 4 విషయాలే కాకుండా మరొక విషయం కూడా మీ దృష్టికి తీసుకొని రావాలని ప్రేరేపించబడి వచ్చాను. మన జీవితంలో రక్షణ పొందినవారు, రక్షణ పొందనివారు అందరి జీవితాల్లో కొన్ని విధములైనటువంటి శోధనలను ఎదుర్కోవడానికి, సమస్యలను ఎదుర్కోవడానికి పాపం ఒక కారణమై ఉంది. పాపం రక్షణలోనికి రానటువంటి వాళ్ళు పూర్తిగా దానిలోనే ఉన్నారు. రక్షణలోనికి రానటువంటి వాళ్ళు పూర్తిగా పాపంలోనే ఉన్నారు. అది ఎలా అంటే, క్రియలతో వాళ్ళు చేసినటువంటి పనుల ద్వారా వచ్చిన పాపం, అలాగే పితరుల పాపం. బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండంలో 20వ అధ్యాయంలో పితరులు చేసినటువంటి పాపం పిల్లల మీదకి ఎలా శాపం అయిందో చెప్పాడు. ఒకడు చేసిన దోషం వాడుతోనే పోదు, 3-4 తరములకు అది వస్తుంది అని అక్కడ చెప్పాడు. మీరు ఆ వచనాన్ని చూడవచ్చు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుకోండి. ఏలయనగా నీ దేవుడినైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఇప్పుడు 5వ వచనంలో మీరు గుర్తుపెట్టుకోండి, పితరుల దోషం అది దేవుణ్ణి ద్వేషించని లేదా దేవునికి వ్యతిరేకమైన శపితమైన పనులు చేయని ఆ దోషం అనేది, ఎదురొచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం, మెలుగుతో వాళ్ళు చెబుదాం. అది మళ్ళీ ఒకసారి చెప్పు. ఆ దోషం అనేది లేదా ఆ పాపం అనేది 4 తరాలకు వెంటాడిద్ది అని చెప్పాడు. కొన్నిసార్లు మనం బాగానే ఉంటాం, కానీ మన పితరుల దోషాలు మన మీద పనిచేస్తాయి. ఇదే మాట క్రొత్త నిబంధనలో కూడా యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టినది మొదలుకొని గుడ్డివాడైన మనుష్యుణ్ణి శిష్యులు చూసి, గుడ్డివాడుగా పుట్టుటకు వీడు పాపం చేశాడా, వీడిని కన్నోళ్ళు పాపం చేశారా అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు, వీడైనను వీడిని కన్నవాళ్ళైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు మహింపరచబడటానికి వీడు గుడ్డివాడుగా పుట్టాడు అంటాడు. వీని యందు ప్రత్యక్షపరచబడాలి దేవుని క్రియలు. అక్కడ వీడు గుడ్డోడుగా పుట్టడానికి తల్లిదండ్రుల పాపం ఏమైనా కారణమైందా అని క్వశ్చన్ శిష్యులు అడిగినప్పుడు, అట్లేం ఉండదు అని ప్రభు అనలా. వాళ్ళు చేయలేదు, వీడు చేయలేదు. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడటానికి వీడు గుడ్డివాడుగా పుట్టాడు అన్నాడు. సో అందుకే చాలాసార్లు చెప్తా ఉంటాను, మనం చేసిన పాపం అంతో పోదు, అది మన బిడ్డ తరానికి కూడా సమస్యగా ఉంటుంది కనుక దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి అనే మాట నేను తరచూ చెప్తా ఉంటాను. యేసు ప్రభుని ఎరగని వాళ్ళకి ఈ సంగతి తెలియదు కాబట్టి వాళ్ళు పాపం చేస్తారు, పాపంలోనే బతుకుతారు. అటు వాళ్ళు చేసిన పాపాలకు వచ్చే శాపం, పితరుల ద్వారా వచ్చిన శాపం మొత్తం నెత్తి మీద కూర్చొని చాలా వేదనమయమైన బ్రతుకుతూ ఉంటారు. అన్నీ ఉంటాయి, మనశ్శాంతి ఉండదు. అన్నీ ఉంటాయి, అనుభవించలేరు. కొంతమందికి ఏవి దొరకవు, భయంకరమైన శాపాన్ని ఈడుస్తూ ఉంటారు బ్రతుకులో. ఇది దేవుని ఎరగనోళ్ళ సంగతి చెప్తున్నాను నేను. అంటే వాళ్ళకి అశాంతి కారణం, ఆవేదన కారణం, దేవుడిచ్చే నెమ్మది స్వతంత్రించుకోలేకపోవడానికి కారణం పాపం. ఇప్పుడు మరి విశ్వాసుల సంగతి ఏంటి? విశ్వాసులు బాప్తిస్మం పొందినప్పుడు ఆ పాపాలన్నీ కడిగేసుకున్నారు కదా. బాప్తిస్మం పొందినప్పుడు ఆ పాపాలన్నీ, ఆ దరిద్రం అంతా పోయింది కదా, శుద్ధీకరణ పొందారు కదా. పొందినప్పుడు దేవుని సమాధానం వాళ్ళకు వస్తుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, బాప్తిస్మం పొంది కడగబడ్డ తర్వాత కొంతమంది మళ్ళా ఆ వదిలేసినటువంటి ప్రాచీన జీవితంలోకి ప్రయాణిస్తూ ఉంటారు. అంటే మళ్ళా పాపంలో కొనసాగుతూ ఉంటారు.
దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? బాప్తిస్మం పొంది కూడా మళ్ళీ తప్పుడు జీవితంలో కొనసాగే వాళ్ళు కొంతమంది ఉన్నారంటారా లేరంటారా? అప్పుడు వాళ్ళలో కూడా పాపం పనిచేస్తుంది, మళ్ళీ వెంటాడుతూ ఉంటుంది. ఇటు రక్షణ పొందని వాళ్ళనేమో తరతరాల పాపం, వాళ్ళు చేసిన పాపం పీడిస్తూ ఉంటుంది. రక్షణ పొందిన తర్వాత మళ్ళీ పాపంలోకి వెళ్ళినటువంటి వాళ్ళని కూడా మళ్ళీ పాపం పట్టుకుంటుంది. ఈ సంగతిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. రక్షణ పొంది మళ్ళా అక్రమంలో జీవిస్తూ ఉంటే దేవుడు స్పష్టంగా చెప్పాడు, గ్రంథంలో రాయించాడు. మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఆయన వెలుగులోనున్న ప్రకారం మనం కూడా ఆయనతో పాటు వెలుగులో నడిస్తే ఆయనతో కూడా మనం అన్యోన్య సహవాసం గలవారం అవుతాం గనుక అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయునని యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 7వ వచనంలో ఉంది. 6-7 వచనాల్లో. ఇప్పుడు ఏం చేయాలి? రక్షణ పొంది మళ్ళా పాపంలో బ్రతుకుతున్నోడు ఏం చేయాలి? దాన్ని విసర్జించాలి. ఆయన వెలుగులోనున్న ప్రకారం వెలుగులోకి రావాలి. అంతేగాని చీకటి క్రియలు చేస్తా చీకటిలో బతికేసి ఆయన ముందుకు రావడానికి ఇష్టపడకపోతే వాడు పంది. లేదంటే పంది అంటే మరీ వికారంగా ఉందంటే గేదె అనుకోండి. గేదె బురదగుంట అయినా సరే, ఎండ తగిలిందంటే ఎండకు పోయి బురదగుంటలో పడిద్ది గేదె. పంది అంతే. ఎంత ఎండైనా సరే గొర్రె బురదలోకి దిగదు. కర్మగాలి దిగిందా అల్లాడిపోయిద్ది. కర్మగాలి పడిందా దిగటం అయితే జరగదులే, కానీ కాలు జారి పట్టం అయితే జరుగుతుండొచ్చు. కానీ అందులో మాత్రం ఉండటానికి ఇష్టపడదు గొర్రె పిల్ల. కానీ పంది ఒకటి, గేదె ఒకటి దిగిని అంటే మన రాళ్ళు తీసుకొని కొట్టినా రావు ఒడ్డుకి. అందులోనే ఎంజాయ్ చేస్తుంటాయి. మీకు తెలుసు కదా. కాబట్టి ఆయన వెలుగులోనున్న ప్రకారం మనం కూడా ఆయన వెలుగులోకి వచ్చి పాపాన్ని అసహించుకొని, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారో నాకు తెలియదు, రహస్యంలో ఏం చేస్తున్నారో పబ్లిక్గా ఏం చేస్తున్నారో నాకు తెలియదు. పేరుకైతే రక్షణ పొంది దేవుని మార్గంలో ఉన్నట్టుగా ఉన్నారు, కానీ పర్సనల్ లైఫ్లో, వ్యక్తిగత జీవితాల్లో ఎక్కడో చోట మురికి కొనసాగుతానే ఉంది. మురికి ఉన్నంత వరకు ఆ దుర్గంధం వెంటాడుతూనే ఉంటుంది. ఏమంటారు? బురద సువాసన వచ్చిద్దా, అత్రవాసన వచ్చిద్దా? ఏమంటే ఎప్పుడన్నా బురద పూసుకొని అబ్బా ఎంత బాగుందో అని ఎప్పుడన్నా అనుకున్నారా మీరు? బురద గబ్బే, చండాల పోసన. అది మనకి అంటుతున్నంత వరకు దాని తాలూకు ఫలితం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు ఎత్తండి. మనం ఏముందలే అనుకుంటే ఏముందలే అని వదిలిపోదు. అది ఏముందలే అని వదిలిపోదు. అది మన ఒంటి మీద ఉన్నంత వరకు ఆ వాసన కంటిన్యూ అవుతానే ఉంటుంది, దాని తాలూకు ఫలం. ఇప్పుడు ఆ గలీజ్ అనుభవం పోవాలంటే ఏం చేయాలి? ముందు దాన్ని కడిగేసుకోవాలి. కడిగేసుకోవాలంటే ఏం చేయాలి? యేసయ్య రక్తం దగ్గరికి రావాలి. యేసయ్య రక్తం దగ్గరికి రావాలి, ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి. నాకు ఇష్టం లేదు తండ్రి, ఈ దరిద్రం, ఈ గలీజ్ నాకు వద్దు ప్రభువా అని పశ్చాత్తాపడి మారు మనసును ప్రకటించి ప్రార్థన చేసి ప్రభు ముందు క్షమాపణ వేడుకొని ఆ గలీజ్ అంతా కడిగేసుకోవాలి. ఇది రక్షణ పొందినోడికి చెప్తున్న మాట. అప్పుడు దాని తాలూకు ఫలితాలు ఏవైతే నీ మీద పనిచేస్తున్నాయో, నీ ఇంట్లో పనిచేస్తున్నాయో అయిపోతాయి. సమస్యలు అనేవి, శోధనలు అనేవి, రోగాలు అనేవి, ఇరుకులు అనేవి, ఇబ్బందులు అనేవి అన్నీ ఒకే కారణం చేత రావు. ఈ కారణం చేత కూడా వస్తాయి. మనకు పైత్యం ముదిరి నశనానికి అంటుతున్నప్పుడు మనల్ని లైన్లో తీసుకొని రావాలంటే మరి గుచ్చాలి. మనం చేసిన పాపం తాలూకు ఫలితాన్ని మనకు కొంచెం అందిస్తే అప్పుడు దిగిద్ది నిష. ఏమన్నా అర్థమవుతుంది నేను చెప్పేది? చేసినవన్నీ కడిగేసుకుంటూ వెళ్ళిపోతే చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం మనం. అందుకని ఏం చేస్తాడు తెలుసా? కొన్నిసార్లు ఆ చేసిన దాని తాలూకు పట్టి నెత్తిన పోస్తాడు, కాస్త అనుభవించాను. అప్పుడు బాగుంటుంది అన్నమాట. అప్పుడు బాగుంటుందా? భలే ఉంటుందా? నేను చేస్తున్నాను, చర్చికి పోతున్నాను, ఏదో దేవుడికి ప్రార్థన చేస్తున్నాను, వస్తున్నాను, అయిపోయిందిలే అనుకోవద్దు.
అది మనల్ని వెంటాడిదే. మళ్ళా ఆ బురదలో పొర్లాటానికి కాదు మనల్ని దేవుడు పిలిచింది, రక్తంతో కడిగింది. మనం పవిత్రులమును, పరిశుద్ధులమును, నిర్దోషులమును, నిష్కళంకులమై బ్రతకటానికి దేవుడు మనల్ని కడిగాడు, కానీ మళ్ళా మురికిలోకి పోవడానికి కాదు. నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము వంటి యేసు రక్తము మనల్ని కడిగింది. ఇప్పుడు మన స్వభావం మారాలి, గొర్రెపిల్ల స్వభావం.